గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. ఎట్లా ఉన్నారు మీరు అందరూ? నాకు కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. పిల్లలకి బోర్ కొడుతుంది, అందుకని చెప్పేసి చెస్ ఆడదామని కూర్చున్నాం. మా రితుకి రాని ఆట అంటూ లేదు. ఏ ఆట అన్నా నాకు వచ్చు అని ముందే అంటాడు అనమాట. సో ఇక్కడ చెస్ ఆడుతున్నాం. ఆడడం కంటే ముందు వాడు అన్నీ సెట్ చేశాడు. పిల్లలతో ఆడదామన్న ప్రతిసారి ఏమవుతుంది తెలుసా, వాళ్ళు అన్నీ సెట్ చేశాక ఖచ్చితంగా మనకేదో పని గుర్తొస్తుంది. అవునా కదా? నాకు అలాగే అయింది. బట్ కాసేపు ఆడినాం. నేను వాడికి సోల్జర్ ఎలా పెట్టాలో తెలుసు. సో వాడు ఒక స్టెప్ ముందు, నేను ఒక స్టెప్ ముందు. బేసికలీ మా ఇద్దరికి కూడా ఆడరాదు. తేజ్ చాలా బాగా ఆడతాడు. తేజ్ నేర్చేసుకున్నాడు అనమాట. రితుకు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, వాడికి ప్రతి ఒక్కటి వస్తానంటే. మనకి హైదరాబాద్లో మల్లెపూలే, గాలిపల్లిలో మల్లెపూలే. సో ఇంటెనక 5 అంతరాల మల్లె చెట్టు ఉంటుంది. దాని పువ్వులు పూసినాయి. రెగ్యులర్గా మాల అల్లుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఆ మాల ఒక సైడ్ అయింది, నా సిగ పైకి అయింది. నా కొడుకు చెప్పలేదు, వీడియో తీస్తూనే ఉన్నాడు. సో మీకు అలాగే కనిపిస్తుంది. ఈ వీడియో మొత్తం అలాగే ఉంటుందండి. సో నేను జడ వేసుకొని మాల పెట్టుకుని అంతా ఉడకబోస్తుంది అండ్ పువ్వులు మంచి స్మెల్ వస్తాయి. అందుకని చెప్పి నెత్తికి చుట్టుకుంటున్నాను అనమాట. నేను వాటర్ బాటిల్ నింపుతున్నాను. ఇక్కడ రమ్యం హెలికాప్టర్ చేసిస్తుంది రితువాడికి. హైదరాబాద్లో ప్లాస్టిక్ రాత్తండి అది ఇదని చేశాను నేను. ఇక్కడ థమ్స్అప్ బాటిల్ నింపి ఫ్రిడ్జ్లో పెడుతున్నా. 3 బాటిల్స్ వాటర్ బాటిల్ ఉండే ఇక్కడ కొన్నాయి, బీపీఏ ఫ్రీ. అవి ఏమైనాయో దొరుకుతలేవు. అండ్ సో ఉన్న బాటిల్ని వాటర్ నింపి పెడుతున్నాం. అండ్ ఈ ఉడకపోతకి నార్మల్గా వాటర్ తాగితే ధూప ఆరుతుంది అనమాట. సో నా సిక్కకి ఆ పువ్వులు అచ్చం సెట్ అయినాయి కదా. నాకే ఏటింగ్ వేసాడు అనిపిస్తుంది. ఓరైతే చెప్పవారా అమ్మని ఫ్లవర్స్ మంచిగా లేవంటే వాడికి ఏం తెలుస్తుంది, వాడు చిన్నోడే కదా. అండ్ ఎస్, మన రియల్ అండ్ రా వ్లాగ్స్ ఇలాగే ఉంటాయి. సో నేను వెళ్ళి లిప్స్టిక్ వేసుకొని మంచి శారీ కట్టుకొని ఇంటి పనులు ఏమి చేయలేను. ఏమంటారు? ఈ ఉడకపోతే శారీ కట్టుకుంటే ఇక అంతే పరిస్థితులు. సో మా ఫ్రిడ్జ్లో చిన్న సైజ్ అంతా కిరాణా షాపే ఉంటుంది, మా ఫ్రిడ్జ్ అంతా కూడాను. సో మొన్న బావ మసాలా ఓట్స్ ఇచ్చాడు కదా, సో అవి వద్దని చెప్పి అన్నయ్యకి నేను వేరే ఓట్స్ తెమ్మన్నాను. ఇంకా ఈ మసాలా ఓట్స్ అన్నయ్యకి ఇచ్చేయాలన్నమాట. సో ఇక్కడ మెయిన్గా ఏమవుతుందంటే గాలిపల్లిలో దొరకనివి ఇల్లంతగుంట్లో దొరుకుతాయి. అండ్ ఇల్లంతగుంట్లో మనకు సిటీలో దొరికినట్టుగా అన్నీ దొరకవు. సో ఆ ఇల్లంతగుంట్లో దొరికినవి సిద్దిపేటలోనో కరీంనగర్లోనో దొరుకుతుండే అనమాట. సో నేను చెప్పాను కదా అన్నయ్య వచ్చి ఇచ్చేయాలని చెప్పేసి. సో బావ ఇచ్చిన జ్యూసు చాలా బాగుంటుంది అనుకున్నాను. ఇదేంటంటే మనకి షుగర్ ఫ్రీ అన్నారు. ఎంత దారుణంగా ఉందంటే షుగర్ ఫ్రీ కదా, ఒక టానిక్ వేసుకున్నట్టుగా ఉంది. సో ఆ జ్యూసు పక్కన పెట్టినాం. మింగలేక కక్కలేక అట్లా ఆ గుట్టుకైతే మింగేసా అనమాట. అండ్ అన్నయ్య తెచ్చిన దానిమ్మకాయలు అయితే చాలా బాగున్నాయి. ఆయన ఓట్స్లో వేరే తెమ్మన్నాను కదా. సో నిన్న అన్నయ్య వచ్చాడు కదా, ఏం తెచ్చాడు చూపించలే కదా, చూపిస్తాను. సో ఇవి బాగా ఇచ్చిన డేట్సే చూపించాను కూడా ఆల్రెడీ. నేను వైట్ కలర్ది బాక్స్ ఉంటుంది, బ్లాక్ డేట్స్ మెత్తగా ఉంటాయి, అవి తెమ్మన్నాను. సో అవి ఇక్కడ అవైలబుల్ లేవు. సో ఇవి తెచ్చారనమాట. బై 1 get 1. నేను ప్రజెంట్ షేకర్కి స్మూదీ కొరకు డ్రై ఫ్రూట్స్ నానబెడతా అని తీస్తున్నాను అనమాట. సో డేట్స్ అనేవి మనం డైట్లో కూడా తింటే మంచిది, బట్ మితంగా తినాలి. క్యాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మనకి డైట్ గురించి అంత జ్ఞానం ఉన్నా కూడా సొంత వైద్యం పనికిరా అన్నట్టు మనం స్టిల్ ఇలాంటి డైట్లు చేయట్లేదు. నేను ఎప్పుడు చేస్తానా అని వెయిట్ చేస్తున్నారు చాలామంది. చేస్తాను. అత్తగారి ఇంట్లో అసలే చేయలేను, అమ్మగారింటికి పోయినా చేయలేను. ఎందుకంటే ఇక్కడ మంచిగా తినేస్తాను అనమాట ఏది ఉన్నా కూడా. సో ఇక్కడ మా తేజ్ వాడు తీస్తున్నాడు ఈ వీడియో అంతా కూడాను. సో ఇప్పుడు శేఖర్కి స్మూత్ చేయడానికి నేను ఏమేమి నానబెడతాను చూడండి. సో చాలామంది అన్నారు అక్క శేఖర్కి ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రూట్స్, జావా, చల్లగా ఉన్నవి, మజ్జిగ, కోకోనట్ వాటర్ ఇమ్మన్నారు. శేఖర్ కూడా అవే తీసుకుంటున్నాడండి, వేరే ఏం తీసుకోవట్లేదు. అండ్ కొంతమంది నేల మీద పడుకోబెట్టాలి, మంచం మీద పడుకోకూడదని అన్నారు. సో అందరు వాళ్ళ సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాళ్ళ ఏరియాలో వాళ్ళు పాటించేవదే మీరు అందరూ చెప్పారు. నాకు చాలా బాగా అనిపించింది. సో నేను చెప్పాను కదా ఒక దగ్గర ఒకలా అని. సో ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ తినకూడదు, వండకూడదని ఏం లేదండి అంటే అత్తయ్య అని అన్నారు. అట్లా ఏం లేదు, వాడు రాజు తినడు కదా, ఏం కాదు బిడ్డ అన్నారు. సో అవి నాకు తెలీదు. అండ్ నేను వండిన క్లిప్ పెట్టకుండా మేమేం తినట్లేదని అబద్ధం చెప్పచ్చు. బట్ మీకు తెలుసు నేను దేనికి కవరింగ్ చేయలేను. సో అందుకే బిర్యానీ వేసాను కాబట్టి చూపించేసాను. తర్వాత నాన్ వెజ్ ఏం చేయలేదండి. సో ఇక్కడ
శేఖర్కి స్మూదీ కోసం డ్రై ఫ్రూట్స్ కాజు, కొన్ని బాదం, కొన్ని డేట్స్ అయితే వేస్తూ ఉన్నాను. ఇంకా శేఖర్కి కొంచెం తగ్గింది. బట్ నిజమే మీరు అన్నది, ఎవరు పడితే వాళ్ళ ఇంట్లోకి రావడం, మనం బయటి నుంచి వచ్చి కాళ్ళు గడవకుండా ఉండడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్ మేబీ ఎక్కువ అవుతుందేమో, అది మండుతుందేమో, అది నాకు అనిపించింది. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేశాను. సండే మొత్తం శేఖర్కి సండే మా ఇంటికి ఎవరెవరో వచ్చుకుంటూ వెళ్ళారనమాట. సో తనకి మంట, పెయిన్ ఎక్కువ ఉంది. మీరు చూసారు కానీ నేను తనకి ఆయింట్మెంట్ పెట్టాను. ఆయింట్మెంట్ పెట్టే వరకు తనకి మండడం, పెయిన్ ఎక్కువ ఉండడం అట్లాంటివి అయింది. అండ్ చాలా ఎక్కువ అవుతుండే. 4th 5th డే తర్వాత, అంటే మండే ట్యూస్డే తర్వాత, మండే తర్వాతనే ఆల్మోస్ట్ రావడం మానిపోయినాయి. ట్యూస్డే వెనస్డేలో ఇక కొత్తవి రాకుండా ఉన్నాయి, హీల్ అవుతుంది అనమాట. సో స్నానం ఇంకెందుకు చేయించలేదంటే 9th డే చేపిద్దాం అన్నారు అత్తయ్య. ఎందుకంటే స్టిల్ కొన్ని నల్లబడలేదన్నమాట. సో సాయంత్రం వేపాకు, పసుపు, మా పూలచ్చమ్మ కూడా నాకు అట్లే పెట్టింది. సో వేపాకు పసుపు పెట్టి చేపియాలి అని చెప్పినాం. అత్తయ్య కూడా అవును అట్లే చేయించాలి బిడ్డ అన్నదనమాట. సో చాలా వరకు కొన్నేమో మాకు సింక్ అయ్యేవి ఉన్నాయి, కొన్నేమో వేరే అలవాటు. అంటే ఒక్క ఏరియాలో ఒక్క ఇంట్లో ఒక్కొక్కలాగా పాటిస్తారండి అలవాట్లు అయితే. సో ఇక్కడ కూడా మేబీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇట్లా ఏమో, మా ఇంట్లో వాళ్ళ ఇట్లా నాన్ వెజ్ కాబట్టి మా ఇంట్లో అట్లా. సో ఎవరి పద్ధతులు వాళ్ళవి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ నాకు చాలా సజెషన్ ఇచ్చారు. అయినా మా మిస్టేక్ వల్లే, మా నెగ్లిజెన్స్ వల్లే మేబీ శేఖర్కి అప్పుడు మంట ఎక్కువ వచ్చింది. నిజంగానే కాళ్ళు కడుక్కోకుండా వచ్చిన, అందరు తన మంచం దగ్గరికి వచ్చిన, బయట నుంచి ఎట్లా పడితే అట్లా వచ్చిన, అమ్మవారి ఇంట్లో ఉంటారు కాబట్టి మేబీ అంటే నమ్మకము కావచ్చు, నిజము కావచ్చు, తనకు మేబీ అందుకే ఇట్లా చిదర ఎక్కువ అనిపించిందేమో అనిపించింది నాకు. తర్వాత ఇంకా మీ కామెంట్ చదివినాక నేను ఫిక్స్ అయిపోయాను. యాక్చువల్లీ మేము ఎవరు బయటికి వెళ్ళాం, అత్తయ్య పిల్లలు వెళ్తారు, వచ్చిన వెంటనే వాళ్ళని కాలు కొట్టుకోమన్నాం. అండ్ నాన్ వెజ్ అంటారా, మన ఇంట్లో ప్రజెంట్ నాన్ వెజ్ ఏమీ వండట్లేదు. ఆ రోజు సండే బిర్యానీ చేశారు అంతే. తర్వాత మీ కామెంట్స్ అండ్ మన అంటే వీళ్ళని చెప్పడం వల్ల మేము మా నాన్ వెజ్ అయితే ఏం వండట్లేదు అనమాట. సో ఇక్కడ శేఖర్ ఫుడ్ సరిగా తీసుకుపోయినా తను కిచిడి తింటున్నాడు. శేఖర్ ఇష్టం తినేది కిచిడి తింటున్నాడు. యాపిల్ బనానా మిక్స్ స్మూదీ తింటున్నాడు. సమ్టైమ్స్ పప్పాయ వేస్తే తింటున్నాడు. బట్ పప్పాయ వల్ల హీట్ చేస్తుందేమో అని రమ్యకి నాకు డౌట్. బట్ అత్తయ్య ఏం కాదు అన్నారు. ఫీవర్ తగ్గింది, బాడీ మీద ఉన్న అమ్మవారు మొత్తం తగ్గలేదు, ఆ బబుల్స్ అన్నీ తగ్గలేవు. అండ్ ఊళ్ళో ఉండడం వల్ల, ఈ కరెంటు పోవడం వల్ల కూలర్ బంద్ చేస్తాం, అప్పుడు అవి చాలా ఎక్కువ మంటకు వస్తుంది అంట. సో దేవుడు దయ వల్ల ఇంకో 2-3 రోజుల్లో తగ్గిపోతుందేమో అనిపిస్తుంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు బెటర్గా ఉన్నారు. కాఫ్ ఉంది, చేతన అవ్వట్లేదు, బట్ ఫీవర్ లేదన్నమాట. సో శేఖర్ గారిని అందుకే ఎక్కువసేపు మీకు ఎవరికి చూపించట్లేదు. తన క్యారెట్ తింటున్నాడు, కానీ అన్నం కారంగా తినట్లేదు అనమాట. సో ఎక్కువ నేను రాగి జావ కూడా ఎక్కువ తీసుకోవట్లేదు. ఓట్స్ మిల్క్లో తింటున్నాడు, క్యారెట్ తింటున్నాడు, కిచిడి తింటున్నాడు. సో అట్లా కొబ్బరి వాటర్ ఖచ్చితంగా డైలీ ఒక కొబ్బరి బొండం తాపిస్తున్నాం. తను ఓకే అనకపోయినా బలవంతంగా పెడుతున్నాం. సో ఎక్కువ ఫీవర్ కొట్టడం వల్ల ఏమో ఒకేసారి ఇప్పుడు ఫీవర్ లేకపోయినా చాలా ఎక్కువ నీరసం వస్తుంది శేఖర్కి. సో ఒక్కసారి అనిపించింది నిజంగానే దేని గురించి అయినా మనకి తెలిస్తే ముందే బాగుంటుంది. సో మా తెలియకపోవడం వల్లే తనకి మంట ఇవన్నీ ఎక్కువ అయినాయేమో. మీరు అందరూ కమెంట్ చేస్తే నాకు అర్థమైన విషయం అదనమాట. మనకు తెలియకుండా చేసిన అన్ని తప్పు కింద లెక్కగట్లేము, కానీ తెలిసి తప్పు చేయకూడదు కదా. సో నేను తర్వాత మొన్న మీరు చెప్పిన పంచని కరెక్ట్గా తనకి అన్నీ సెట్ చేస్తాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇక ఇంట్లో స్పెషల్ రూమ్ లేదు. కొంతమంది హైదరాబాద్కి వెళ్ళిపోండి అక్క అన్నారు, కానీ ఇలా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదంట. నేను శేఖర్ వెళ్దాం అనుకున్నాం, మా అన్నయ్యను డ్రాప్ చేయమని. మా అన్నయ్య గొప్పవాడు, అత్తయ్య ఇలా ఉన్నాడు పోవద్దు బిడ్డ, వాడికి జ్వరం ఇప్పుడు తగ్గింది కదా అని అనేసారు. అండ్ ఎస్ మీరు చెప్పింది మేము నిజమే కావచ్చు, తగ్గే టైంకి ఎక్కువ స్ప్రెడ్ అవుతుండొచ్చు. సో శేఖర్కి స్నానం చేయించాక చాలా వరకు పిల్లల్ని మొత్తం దూరంగా ఉంచుతాం. సో శేఖర్కి కొబ్బరి బొండం ఇచ్చాక అందులో కుడుక ఉండే కదా, సో దాన్ని ఇలా ఓపెన్ చేస్తే ఫుల్గా కొబ్బరి ఉంది అందులో. అన్నయ్య తెచ్చాడు, వాటర్కి వాటర్, కొబ్బరి ఉంది. సో నాకు కొబ్బరి బొండంలో మలై అంటే బాగా ఇష్టం. మా డాడీ ఉన్నప్పుడు డైలీ ఒక కొబ్బరి బొండం తాగేవాళ్ళు. సో అప్పుడు ప్రతిసారి ఆయనకి మలై ఉన్న కొబ్బరి ఇమ్మనేవాళ్ళు. సో అందులో మలై ఉండేది, మస్తు టేస్టీగా అనిపించేది. తర్వాత రమ్య గొడ్డలు తీసుకొచ్చింది, ఆ కొబ్బరిని పలగొట్టిన మా అత్తకి చెప్తే అందులో ఏముంది అంత తీసేసిరుగా బిడ్డ
వద్దు అన్నది. రమ్యని నేను ఊకుంటామా, అమ్మ వద్దన్నది కదా, మనమే వేసుకుందామని మా అత్తే అద్దనంగా దాన్ని పలగొట్టడానికి ప్రయత్నించాం అనమాట. మా రమ్య నేను ఎలా ఉంటాం తెలుసా, రమ్య మా చిన్న చెల్లి లెక్క, నేను అక్కలాగే కలిసి ఉంటామండి. మాట్లాడుకోం కూడా అట్లనే. మా ఇద్దరిని వదన మరదలు అని ఎవరు అనుకురావు, అట్లా ఎత్తేస్తుందట. చిన్నపిల్లగా కనిపిస్తుంది కదా రమ్య. సో నిజంగానే చిన్నపిల్లని మరి నాతో పోలిస్తే రమ్య నాకంటే 2 years చిన్నది. ఇక చూడండి ఎట్లా కొట్టాలో నాకు చెప్తుంది. నేను ట్రై చేస్తా ఉన్నా. ఇట్లా ఇటుదికు మా అత్తతోటి తిట్లు తింటూ ఉన్నాం. మా అత్త రమ్య నన్ను మంచిగా తిట్టింది. అది చెయ్యి మీద ఒక కాలు మీద పెడితే బుద్ధులేదా మీకు అని చెప్పేసి, కానీ పడలేదు, జాగ్రత్తగా తీసాను. తీసినాక అర్థమైన విషయం ఏంటంటే అందులో పల్పే లేదు, అందులో కొబ్బరి లేదు. కొబ్బరి ఆల్రెడీ పీకి తీసేసిన చాకుతోటి. మళ్ళీ అవి ఇంతకుముందు మా ఇంటి పక్కోళ్ళకి మామిడి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళాడు. సో అక్కడ రాళ్ళని మామిడికాయలు తెచ్చాడు. ఏమన్నా ఉందా అండి, మీరు అబ్జర్వ్ చేశారా? మన చిన్నప్పుడు మనం తిన్న మామిడి పళ్ళకు ప్రజెంట్ వచ్చే మామిడి పళ్ళకు టేస్ట్లో చాలా తేడా ఉంది. అసలు మనం చిన్నప్పుడు తిన్న ఎంత తీయగా ఎంత కమ్మగా ఓ రేంజ్లో ఉండేది. ఇప్పుడు తిని మక్క పెట్టినాయి, అంత తీపి ఉండట్లేదు, ఆ టేస్ట్ ఉండట్లేదు. కానీ ఈ మామిడి పళ్ళు చెట్టు మీద నుంచి రాలి కింద పడ్డాయి, ఏరుకొచ్చారు. అమృతం అండి. ఈ 10-15 ఏళ్లలో ఇలాంటి మామిడి పండు నేను తినలేదు. మా రమ్య కూడా అదే అంటుంది, వదన చాలా బాగుంటాయి. అండ్ రమ్యకి నాకు బేసికలీ మామిడి పళ్ళ పిచ్చి బాగుంటుంది. అందులో నుంచి ఒక్క మామిడి పండుగ వేరే వాళ్ళకి పోలే, ఈవెన్ పిల్లలకు కూడా ఇవ్వలే. మేమే అప్పుడోటి నేను తింటే మా రమ్య తింటుంది, మా రమ్య తింటే నేను తింటా, పోటు పెట్టుకొని తిన్నాడు చేసినాం. సో తర్వాత ఏంటంటే అత్తమ్మ రమ్యలు బయట కూర్చున్నారు, నేను ఇక్కడ ఇల్లు ఊడ్చేసాను అనమాట. సో గాలి పిల్ల ఇల్లు ఎన్నిసార్లు ఊడ్చినా పిల్లలు నలుగురు కదండి, మా బాయ్స్ అసలు పోరగాళ్ళు మళ్ళీ ఎటెటో చేస్తారండి ఇంటిని. ఇంకా తప్పదు, నాకు వీలైనప్పుడు నేను, అత్తయ్యకి వీలైనప్పుడు అత్తయ్య, రమ్యకి వీలైనప్పుడు రమ్య, ఎవరో ఒకరు దాన్ని ఊడుస్తూనే ఉంటాం. అండ్ మా అత్తయ్యకి ఇంట్లో కొంచెం నీట్నెస్ ఉండాలి, లేకపోతే తను మేము ఉడకపోయినా మా అత్తయ్య ఇంకా ఊరికే ఉడుస్తుంది. సో ఇది చూడండి, జస్ట్ నానమ్మలు చేసే థింగ్స్ ఇవి. వాడు చెప్పులు కడుక్కొచ్చి తుడిచి వాడిని వేసుకోమని ఇచ్చింది. వాళ్ళు ఎక్కడికో వెళ్ళట్లేదు, వాళ్ళు మంచిగా ఇవ్వడానికి వెళ్తారు, కానీ వాడిని ఎంత రెడీ చేసారో చూడండి, గిట్లుంటుంది. కానీ నిజంగానే మన పిల్లల్ని మన తర్వాత మనలాగా ప్రేమించేది వాళ్ళ నానమ్మలు వాళ్ళ అమ్మమ్మలే అండి. అంటే కరెక్ట్ చెప్పాలంటే మనకంటే ఎక్కువ. సో ఈ అమ్మలందరికీ మనం చిన్న ఉన్నప్పుడు మనం తిట్టుడు బాధుడు ఇవన్నీ వస్తాయి. కానీ వీళ్ళు నానమ్మల మోడ్లోకి వచ్చినాక సాధు సంత జీవీలు అయినట్టు పిల్లలు ఒక మాట అంటే చాలండి తిడతారు. వాళ్ళని తినకుంటే చాలు 100 ఆప్షన్స్ ముందటుంటాయి. మన చిన్నప్పుడు తిను, ఉపాసం పండు, ఈ 2 ఆప్షన్స్ ఉండేవి. మీకు గుర్తుందో లేదో కానీ మీరు అబ్జర్వ్ చేయండి. మీ మమ్మీ కూడా, మా మమ్మీ కూడా, మా అత్తయ్య కూడా, మీ అత్తయ్య కూడా. సో ఇప్పుడు ఎంత మంచి అంటే ద బెస్ట్ మదర్ అవార్డ్ అంటే వీళ్ళకే ఇవ్వచ్చు అన్నట్టుంటారు. ఇంకా పైగా మనల్నే తిడతారు. ఎందుకుంటారండి అట్లా నాకు అర్థం కాదు. మా పూర్ణమమ్మీ కూడా చిన్నప్పుడు వేసి బాధేడిది మమ్మల్ని. కానీ ఇప్పుడు మా పిల్లలు ఏమనంటే చిన్నోళ్ళు వాళ్ళకి ఏం తెలుసు, అలా అనకూడదు ఇవన్నీ అంటారు. సో ఈ చెట్టు ఎప్పుడో ఒకసారి వానకు డబ్బెలను పడిపోయేటట్టే ఉంది. నిన్న బాగా గాలి వస్తే ఆల్రెడీ కింద ఎగిపడింది, మళ్ళీ వంగిపోయే ఉంది. సో మరి రిత్తుగాడు ఒక పద్ధతి, బయటికి వెళ్ళొచ్చాడా ఖచ్చితంగా చేతులు కడుక్కోవాలి, కాళ్ళు కొట్టుకోవాలి, వాడికున్న అలవాటు. మా గాలిపల్లిలో బెస్ట్ మంచిగా తినొచ్చండి. మీరు గాలిపల్లికి వస్తే ఈసారి ఒకరు ఉంటారండి, సీను, అతను వేరు, మాకు రిలేటివ్సే అవుతారు. సో తను చేస్తాడు మంచూరియా, ఆసమ్. ఎప్పుడో కాలేజ్ డేస్లో చిన్న మంచూరియా గుర్తొస్తుంది. ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేయండి, మంచూరియా అంత మెత్తగా ఉంటుంది. కానీ ఈయన దగ్గర మంచూరియా చాలాసేపు ఫ్రై చేయడం వల్ల ఏమో క్రిస్పీగా ఉంటుంది, అన్నీ కరెక్ట్గా సరిపోతాయి, తిన్నా కొద్దీ పోతూనే ఉంటుంది. హైదరాబాద్లో మేము మంచూరియాలు, ఫ్రైడ్ రైస్లు చాలా రేర్. బిర్యానీ తినొచ్చు కానీ మంచూరియా, ఫ్రైడ్ రైస్ ఎప్పుడో ఏడాదికి ఒకసారి అట్లా శేఖర్ తినాలనిపిస్తే తెస్తాం. మాకు ఆ స్పెషల్ తినాలనిపించదు. కానీ గాలిపల్లికి వస్తే మంచిగా తిన్నామండి, చాలా బాగా చేస్తాడు. 120కి ఏమో ప్లేట్ ఉంటుంది. సో మీరు గాలిపల్లికి వచ్చినప్పుడు అతను రెగ్యులర్గా చేయడండి, తనకు వీలైనప్పుడు చేస్తారు. బట్ ఆయన చేతిలో ఏదో మ్యాజిక్ ఉంటుంది, తిందురు మీరు. నాకు అన్నను బావని ఏదో అవుతారు నాకు తెలీదు, బట్ శేఖర్ వల్ల చుట్టాలి అంటున్నాను. ఇక్కడ పిల్లలకి మంచిగా తెచ్చిన ఒక ప్లేట్లు వేసి ఇచ్చినాం, అదే మేము చేసాం తప్పు. ఎందుకంటే పెద్ద పిల్లలు స్పీడ్గా తింటున్నారు, ఋతుగాడు మెల్లగా తింటున్నారు. పాము బిడ్డ వాడికి ఏం మిగలేవు. అండ్ పిల్లలు కూడా వచ్చి 10 days అవుతుంది కదా, సడన్గా
జంక్ ఫుడ్ అయ్యేసరికి వాళ్ళు కూడా ఇష్టంగా తిన్నారు. బేసికల్ పిల్లలు ఎంత ఏమున్నా కూడా జంక్ ఫుడ్ ఓ బుక్క మనమైనా ఓ బుక్క ఎక్కువ దబాయించుకొని తింటాం. అదేంటోనండి మరి హెల్తీ ఫుడ్ ఇంత ఎందుకు కూడా టేస్ట్ ఉండదు. మీకు కూడా ఇలా అనిపిస్తుందా? కామెంట్లో చెప్పండి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. చాలా చేంజ్ చేసాం ఇంట్లో. శేఖర్ గారికి మంచిగా పెట్టలేదు, మళ్ళీ చెప్తాను మీకు. తను తినే సిచ్యువేషన్ లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పెట్టినా తను తినడానికి ఉండాలి కదా. సో మీరు చెప్పినవి అన్నీ దాదాపుగా ఫాలో అవుతున్నాం. ఇంకా తనకి స్నానం చేశాక ఇంకా చూడాలి. ఇంకా తను వర్క్ కూడా లీవ్ పెట్టేసుకున్నాడు, అవ్వట్లేదు అరచేతిలో ఉండడం వల్ల, కాలికి ఉండడం వల్ల. సో ఇట్స్ టేకింగ్ టైం అట్లీస్ట్ 15 days పడుతుంది. ఆ లోషన్ చెప్తున్నారు కదా చాలామంది, ఆ లోషన్ డాక్టర్ నాకు ఆ రోజు ఇచ్చారు. మెడిసిన్ కూడా తీసుకున్నాం. ఫీవర్కి అయితే డోలో వేసాను అనమాట. సో పిల్లలు అక్కడ తీసుకొని రమ్యని ఇక్కడ తిన్నాం. సో ఇలా అనిపించింది వీడియో అనేది నాకు కమెంట్లో చెప్పండి. సో ఇలా అందరం కలిసి ఉంటే నిజంగానే హైదరాబాద్లో నేను శేఖరే ఉంటే తను చాలా బోర్ అయ్యేవాడేమో. బోర్ అయినప్పుడు మనకున్న పెయిన్ ఇంకెక్కువ అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు, సైలెంట్గా ఉంటాం. సో ఇక మేము అందరం మాట్లాడి ఇట్టాడు తిరుగుతుంటే తనకు కూడా బెటర్గా అనిపిస్తుంది. సో వద్దు అన్నం కూడా బయటికి వచ్చి నాకు అంత ఎటో అనిపిస్తుంది లోపల అని బయటికి వచ్చి కూర్చున్నాడు. అండ్ ఇత్తుగాడు ఎటుగా టైంలో సాయంత్రం పడుకోండి, అందుకే వాళ్ళు లేపడానికి ట్రై చేస్తున్నాం. సో మళ్ళీ అవి లైట్ వేసి వాళ్ళు లేపత్తా మళ్ళీ నైట్ పడుకొని ఇవ్వడని చెప్పేసి అన్నారు. మా రిత్తుకి ఇక్కడ ఫుల్ టైం పాస్ అండి. ఇటు చూడండి కూర్చోక నాన్న బయట అంటే వచ్చి కూర్చున్నాడు, కాసేపు ఉన్నాడు, ఇక వెళ్ళి మళ్ళీ లోపల. అసలు ఎందుకు ఉన్నాడు తెలుసా? కూలర్ పాడైందండి. పొద్దు నుంచి కూడా కూలర్ పాడేసరికి దానికి చాలా ఎక్కువ మంటలు వచ్చినాయంట. సో ఇటు చూడండి బయట లచ్చమ్మ ఈ అమ్మ మంచిగా కూర్చొని ముచ్చట పెడతారు. మరి అమ్మేవో కూర్చుంటారు సాయంత్రం చాలాసేపటి వరకు. నాకు మంచిగా అనిపిస్తుంది. నాకు మా పూనే గుర్తొస్తుంది. అమ్మ దగ్గర పోయినప్పుడు వాళ్ళు బయట అట్లా కూర్చుందాము షాప్ బయట, మంచిగా అనిపించింది. సో లవి అయితే రుతుగాని లేపేసిండు, ఆడేమో ఏడుస్తూ ఉన్నాడండి. సో చూసారా ఒకప్పుడు పనిదనం ఎలివేషన్ అప్పుడు కూడా ఉంది మన చిన్న ఇల్లు అయినా. సో ఇది మా ఇల్లు, నాకు భలే అనిపిస్తుంది. చాలా ఇష్టం నాకు ఇట్లాంటి ఇల్లు అంటే తెలుసా. మాకు లేదు కానీ మా అత్తగారి ఇల్లు ఇట్లా వచ్చింది, నాకు బాగుంది కదా. నాకు ఇష్టం కాబట్టి దేవుడు మా అత్తగారి ఇల్లు ఇట్లా ఇచ్చిండేమో. సో తర్వాత ఏంటంటే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే శేఖర్కి ఫీవర్ తగ్గింది, కొంచెం హీల్ అవుతుండు, బెటర్ అవుతుండు, కానీ స్నానం ఇంకా చేయించలేదు. బ్యాడ్ న్యూస్ ఏంటంటే 2-3 రోజులు మా వల్ల ఇబ్బంది పెట్టి పడ్డాడేమో, మాకు తెలియదు, మీరందరూ చెప్పారు. సో ఇప్పుడు పాటిస్తున్నాం కాబట్టి ఇంకా బాగానే ఉన్నాడు.